ఇక చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండి శ్రీదేవి నర్సింగ్ హోమ్ వద్ద గత నెల 31న అర్ధరాత్రి ఆసుపత్రిలో వైద్యం జరుగుతున్న తండ్రి మందుల కోసం మెడికల్ షాప్ కు వెళ్లిన ఓ వ్యక్తి మెడల నుంచి గొలుసును లాక్కెళ్లారు. బాధితుడు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి ద్విచక్ర వాహనం నంబర్ను గుర్తించారు. మాణికేష్ నగర్ ప్రాంతానికి చెందిన గండికోట ప్రభు, వెంకటేష్, మదర్ సందీప్ అనే ముగ్గురిని అరెస్టు చేయడం జరిగిందని చిలకలగూడ ఇన్స్పెక్టర్ బాల గంగిరెడ్డి తెలిపారు. గండికోట ప్రభు 6 పోలీస్ స్టేషన్లో 9 దొంగతనాలకు పాల్పడినట్లు, ఇతనిపై పీడీ యాక్ట్ కోసం ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తామని సిఐ తెలిపారు. సంజయ్ కుమార్, మన శ్రీనివాస్, చక్రపాణి, మజహర్, వసీం, లక్ష్మణ్, ప్రకాష్, విజయ్, క్రైమ్ రైటర్ నాగేశ్వరరావు, వెంకటేష్ హోంగార్డ్, రమణ కానిస్టేబుల్, ఇంకా A1 అయినటువంటి ఈ గండికోట ప్రభుకు కూతురు పుడితే దావత్ ఇస్తానని చెప్పి ఇద్దరు ఫ్రెండ్స్ని పిలిచారు. ఇద్దరు ఫ్రెండ్స్ని పిలిచి అందరు కలిసి దావత్ చేసుకుని వాళ్ళ ఫ్రెండ్ మోటార్ సైకిల్ అడిగి అందులో తీసుకొని వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్ మోటార్ సైకిల్ వచ్చి ఆ మోటార్ సైకిల్లో వారాసిగూడ ఎక్స్పోర్ట్లో మందు తాగిన తర్వాత వీళ్ళు సిటీలో జాయ్ రైడింగ్ ఒకసారి పోయారు. రిటర్న్లో పోతూ పోతూ అక్కడ సింగిల్గా నడుచుకుంటూ పోతున్నటువంటి వ్యక్తి కనిపించేసరికి ఖర్చులకు డబ్బులు కావాలన్న ఉద్దేశంతో చైన్ లాక్కొని వెళ్ళిపోయారు. అదృష్టం కొద్దీ ఆ ఏరియా అంతా సీసీ కెమెరాలు నిఘాలో ఉంది. మోటార్ సైకిల్ నంబర్ ఐడెంటిఫై అయింది. దాని ఆధారంగా మోటార్ సైకిల్ ఓనర్ను పట్టుకుంటే పలానా ప్రభు అనే వ్యక్తి నా బండి తీసుకుని వెళ్ళాడు అని చెప్పారు. అప్పటి నుంచి ఇంకా ఇంటికి రాలేదు, నా బండి కూడా రాలేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేశాడని చెప్తున్నాడు. ఈ విధంగా వెతుకుతూ పోతే నిన్నటి నైట్ ఈయన దొరకడం జరిగింది. ఈయన దగ్గర నుంచి పోయినటువంటి చైన్ కూడా రికవరీ చేయడం జరిగింది.